తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరులో కొత్తగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను ఘనంగా ప్రారంభించారు. చెట్వేలి రోడ్డులో నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కడప కూడా చైర్మన్ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముక్క రూపానందరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 54 లక్షల మంది ప్రజలు అన్న క్యాంటీన్ సేవలను వినియోగించుకుంటున్నారని తెలిపారు. పేదవారికి కేవలం 5 రూపాయలకి పౌష్టికాహారం అందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం క్యాంటీన్ లోనే భోజనం చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి ఈ సేవా కార్యక్రమం పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయంతో, అదే విధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహాయంతో ఈరోజు కోడూరుకి అన్నా క్యాంటీన్ రావడం ఎంతో శుభసూచకం. ఎందుకంటే నిరుపేదలు ఎంతో మంది ఉంటారు, వాళ్లకు భోజన సదుపాయం కల్పించడం అనేది మన ముఖ్యమంత్రి గారు చేసిన మంచి కార్యక్రమం. రోజు స్టేట్ లో 54 లక్షల మంది ఈ అన్నా క్యాంటీన్ వల్ల భోజనం చేయడం జరుగుతుంది. భోజనం పెడితే భగవంతుడు అందరినీ ఆస్వాదిస్తాడు. మన ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ఆశీర్వాదం వాళ్ళకి ఖచ్చితంగా మన ప్రజల ఆశీర్వాదం ఉంటుందని మనసారా కోరుకుంటూ, ప్రతిరోజు 54 లక్షలు ఖర్చు అవుతుంది అన్న భోజనం క్యాంటీన్ పెట్టడానికి, భోజనం పెట్టడానికి. వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా మన పేదవారికి 5 రూపాయలకి భోజనం పెట్టాలనే సంకల్పంతో ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో శుభ పరిణామం ఇది. కాబట్టి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు రైల్వే కోడూరులో ముఖ్యమంత్రి గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి తప్పకుండా చేస్తారని రైల్వే కోడూరు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఏదైతే స్టేట్ వైడ్ 62 అన్నా క్యాంటీన్లో ప్రారంభోత్సవంలో మన రైల్వే కోడూరు నియోజకవర్గం కూడా అవకాశం కల్పించినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి పాదావందనం చేస్తాను. రైల్వే కోడలో ఇంతవరకు ఎప్పుడు అన్నా క్యాంటీన్ అనేది లేదు. కావున ఈరోజు మన రైల్వే కోడ ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ అన్నదానం చేసే సగౌరవం, అదేవిధంగా నిరుపేదలకు అన్నం అంటే అన్నా క్యాంటీన్ గుర్తించే విధంగా ఈరోజు రైల్వే కోడలో ఓపెన్ చేయడం జరిగింది. కావున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి మన రైల్వే కోడ ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.